ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించినటువంటి కల్కి సినిమా ఓ పక్కన సక్సెస్ సూపర్ సక్సెస్గా నడిచింది. మళ్ళీ సెకండ్ పార్ట్ ఇదంతా కథ నడుస్తుంటే నిజంగా ఈ కల్కి ఆలయం ఉందనడానికి సాక్ష్యం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంబాల్. నిజంగా అది 2900 లేకపోతే 3000 సంవత్సరంలోనో అని వాళ్ళంటే నిజంగానే అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉందనడానికి సాక్ష్యం ఆలయాల్ని మూసేసి జరిగినటువంటి పరిణామాలు. యాక్చువల్గా శంబల అనేటటువంటి ప్రాంతం అని దాంట్లో చూపెట్టారు కదా, సంబాల్ అని. శంబల ఆ సరాయ్ తరిన్ ప్రాంతంలో ఒక రాధాకృష్ణ మందిరం తలుపులు కొన్ని దశాబ్దాల తర్వాత తెరుచుకున్నాయి. ఒకప్పుడు హిందువులు పూజా పురస్కారాలతో ఎల్లప్పుడూ సందర్భంగా ఆలయం అక్కడ నుండి హిందువులు తరలి వెళ్ళిపోవడంతో తరిమివేయబడడంతో అది మూతపడిపోయింది. ఎన్నేళ్ళుగా ఆ గుడిలో దీపం కూడా వెలగలేదు. ఏమైనా పండగ సందర్భాలు అప్పుడప్పుడు తెరిచేవాళ్ళు. తాజాగా మంగళవారం నాడు ఆ గుడి తలుపులు తెరుచుకుని స్థానిక అధికారులు తమకి వచ్చిన సమాచారం ఆధారంగా గుడిని కనుక్కున్నారు. పోలీసులు స్థానిక యంత్రాంగం గుడిని శుభ్రం చేసి ఆలయాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో ప్రత్యేకించి శంబలాలో అక్రమంగా ఆక్రమించి అన్యాయంగా గుళ్ల మీద ఇళ్లు కట్టేసుకున్నటువంటి విద్యుత్ చౌర్యాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం బయటపడుతుండటంతో ఒక్కొక్క గుడి బయటకు వస్తుంది.